మరికొద్ది సేపట్లో మిథున్ రెడ్డిని సిట్ కోర్టులో హాజరుపరచనుంది. నిన్న రాత్రి మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన సిట్ రాత్రంతా సిట్ కార్యాలయంలోనే ఉన్న మిథున్ రెడ్డిని ఉంచారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి 6 గంటల పాటు ప్రశ్నించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జ్ షీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జ్ షీట్లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్టు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు ఛార్జ్ షీట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారించింది. రెడీగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు మిథున్ రెడ్డిని, డీటెయిల్స్ ఏంటి? ఎస్ అనిల్, ఏదైతే మరి వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కూడా నిన్న అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ఏదైతే లిక్కర్ పాలసీ సంబంధించినటువంటి కేసులో 4వ ముద్దాయిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 8 గంటల పాటు కూడా ఆయన సుదీర్ఘ విచారణ కొనసాగింది. ఏదైతే మరి ఇప్పటికే 11 మంది ఈ కేసుకు సంబంధించినటువంటి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో 11 మందికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి సాక్ష్యాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలోనే అనేక అంశాలు మిథున్ రెడ్డికి లేవనెత్తారు. ఏదైతే మద్యం పాలసీకి సంబంధించినటువంటి ఈ కేసులో కీలక ముద్దాయిగా ఉన్నారు అంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు భావించినటువంటి నేపథ్యంలో మద్యానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని మొత్తం కూడా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలకి తరలి వెళ్ళాయంటూ కూడా సిట్ అధికారులు ఇప్పటికే భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు కొంత వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఇందుకు ఇప్పటికే మరి మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు దీన్ని పూర్తిగా కూడా కొట్టివేసినటువంటి నేపథ్యంలో అనేక అంశాలకు సంబంధించినటువంటి ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు లేవనెత్తారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలి, ఎలాంటి సంబంధం లేదు, ఇది కక్షపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపుల చర్యగా ఈ కేసు పెట్టారంటూ కూడా మిథున్ రెడ్డి న్యాయవాదులు సుప్రీంకోర్టు తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కీలక అంశాలు లేవనెత్తారు. 11 మందికి సంబంధించిన ఇప్పటికే దాదాపు 400 మందిని ఈ కేసులో విచారించినటువంటి నేపథ్యంలో 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి లిక్కర్ కొత్త పాలసీకి సంబంధించి కూడా కొంత వివాదంగా మారింది. రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఇదే అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అటు వైసీపీలో తీవ్ర స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో గత మనం వారం రోజుల నుంచి చూస్తున్నాం అనిల్. ఏ క్షణమైనా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక మందిని కూడా విచారణ నిమిత్తం సిట్ అధికారులు చేపట్టినటువంటి నేపథ్యంలో దాదాపు 350 పేజీల సిట్ దర్యాప్తు చేపట్టినటువంటి నేపథ్యంలో అనేక అంశాలు, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎన్నడూ లేని విధంగా మద్యం పాలసీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు కోర్టుకి హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. కేసుకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా లేవనెత్తిన తర్వాత కూడా మరి వైసీపీ ఎవరైతే అటు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అదేవిధంగా అవినాష్ రెడ్డి కూడా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేసులో కీలక వ్యక్తిగా కూడా మారిపోయేటువంటి అవకాశం కనపడుతుంది అనిల్. రైట్ రమేష్, థ్యాంక్ యూ.